నమస్కారం. పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం అవడానికి పాపం మీదే అని స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 22 చాలా స్పష్టంగా ఈ నెల గత నెలలో వాస్తవాలన్నీ బయటకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా వాస్తవాలని కప్పిపుచ్చు పెట్టే కార్యక్రమం, నోరు తెరవలేని నిస్సహాయ పరిస్థితి చాలా స్పష్టంగా గత నెలలో వచ్చిన వరదల ప్రభావం వల్ల ఏ విధంగా లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇబ్బందులు ఏర్పడి రెండు కాపర్ డ్యాముల మధ్యలో వర్కింగ్ ఏరియా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేసే ప్రాంతం అంతా గోదావరి నీళ్లు నిలబట్టడంతో చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. ఈ లేఖ నంబర్ కూడా 4/2/1/2020 PPA. భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. చాలా స్పష్టంగా ఈ లేఖలో ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణ పనుల్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేయబడి ఏదైతే మిగిలి ఉన్న 22 లక్షల క్యూబిక్ మీటర్ల అక్కడ మట్టి పనులు ఉన్నాయి. ఆ పనులు నిర్మాణం చేయటంలో ఎందుకు అశ్రద్ధ వహించారు? ఎందుకు నిర్లక్ష్యం వహించారు? మీ బాధ్యతారాహిత్యం వల్ల, మీ అసమర్థత వల్ల, మీ నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఏదైతే పనిచేసే ప్రాంతం అంతా కూడా గోదావరి నీళ్లతో నిలబడటం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంత స్పష్టంగా ఈ లేఖలో తెలియజేస్తే ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడు? ఈ ఆలస్యం మీదే అని రాష్ట్ర ప్రభుత్వం అందని కేంద్రం స్పష్టంగా తెలియజేసినప్పటికి కూడా సకాలంలో దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు మీరు పూర్తి చేయలేదు, నిర్లక్ష్యం వహించారు, బాధ్యతారాహిత్యంగా పనులు చేయించారు, సకాలంలో నిధులు విడుదల చేయలేదు, ప్రణాళిక లోపం ఉంది, ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయలేదు, పర్యవేక్షణ లేదు, ప్రణాళిక లేదు, బాధ్యతారాహిత్యం ఉంది. కనీసం హెచ్చరికలు PPA నుంచి వచ్చాయి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చాయి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వచ్చాయి, టెక్నికల్ కమిటీ నుంచి వచ్చాయి. ఎవరైతే కేంద్ర జలవనరుల శాఖ అడ్వైజర్ 3 రోజుల పర్యటనలో కూడా స్పష్టంగా చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. దీనివల్ల దిగువ కాపర్ డ్యామ్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల ఏదైతే వర్కింగ్ ఏరియాలో ఈ వరదంతా కూడా
వచ్చింది. దానివల్ల ఈ ఇబ్బంది వచ్చిందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గుత్తేదారు సంస్థ మీద, అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ మీద స్పష్టంగా వీళ్ళ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తే వీళ్ళు తీసుకున్న చర్యలు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా లేవు. సిగ్గుతో తలదించుకోవాలి. జగన్ రెడ్డి, మీ ప్రభుత్వం మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది రాష్ట్ర ప్రజల జీవనాడి, ప్రాణనాడి, గుండెకాయ. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గున్నా, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత ఉన్నా రాష్ట్ర ప్రజల ముందుకు ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి, మీడియా ముందుకు రావాలి, ప్రజల ముందుకు రావాలి, రైతాంగం ముందుకు రావాలి. స్పష్టంగా మీ అసమర్థత, మీ వైఫల్యం, మీ బాధ్యతారాహిత్యం, మీ నిర్మాణ వైఫల్యం, మీ ముందు చూపులేని బాధ్యతారాహిత్యం, ప్రణాళిక లోపం, సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం, ఇన్ని కారణాలు స్పష్టంగా కనపడతా ఉంటే సిగ్గు లేకుండా ఆ పదవుల్లో మీరు ఏలాడుతూ ఉన్నారు. ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుతో బాధ్యత వహించాలి. ప్రజల ముందుకు రావాలి, రైతు ముందుకు రావాలి. మీ నిర్లక్ష్యం వల్ల, మీ బాధ్యతారాహిత్యం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఏం సమాధానం చెప్తారు? చాలా స్పష్టంగా వీటన్నిటి మీద ఇది వచ్చింది. తర్వాత అన్స్టార్డ్ క్వశ్చన్లో కనకమేడల రవీంద్ర గారు అడిగిన ప్రశ్న రాజ్యసభలో 2479 ఆగస్టు 8న వెదర్ ఎనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ద ఫండ్స్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ అండ్ ఇఫ్ సో ది డీటెయిల్స్ దేర్ ఆఫ్. స్పష్టంగా రవీంద్ర గారు మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఏమన్నా జరిగినాయా అని అడిగితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇచ్చిన సమాధానం, నో సచ్ ఇన్స్టెన్స్ ఈజ్ ప్రెజెంట్లీ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎటువంటి మిస్యూజ్ కూడా జరగలేదు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదని చెప్పటమే కాకుండా చెప్పింది కూడా ఏంటంటే 20,066 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఖర్చు పెట్టబడి ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ తెలియజేసింది. 20,066 కోట్లు ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం మే 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,280 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. 6,280 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము ఖర్చు పెట్టబడ్డ డబ్బులు ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో సుమారు 11,537 కోట్లు ఖర్చు పెట్టబడి ఉంటే దాంట్లో సుమారు 4,000 కోట్లు రీయింబర్స్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం 6,280 కోట్లు ఇచ్చామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టే డబ్బే 4,000 కోట్లు. ఇవాళ మీరు కేంద్రం రీయింబర్స్మెంట్ పోలవరం ప్రాజెక్టు మీద 6,280 కోట్లు ఇస్తే జగన్ రెడ్డి ఏం చేసావు? ఈ డబ్బులు పోలవరం నిర్వాసితులకు ఇచ్చావా? రీహాబిలిటేషన్కి ఇచ్చావా? రీసెటిల్మెంట్కి ఇచ్చావా? ల్యాండ్ ఎక్విజేషన్కి ఇచ్చావా? లేకపోతే ల్యాండ్ టు ల్యాండ్ ఖర్చు పెట్టావా? లేక
పాదయాత్రలో చెప్పిన 19 లక్షలు ఖర్చు పెట్టావా, లేకపోతే మాట మార్చి ఎకరానికి 10 లక్షలు ఇస్తానని చెప్పిన దానికి ఖర్చు పెట్టావా, లేకపోతే 1,15,000 1,50,000కి ఇచ్చిన భూములకి 5 లక్షలు ఇస్తానన్నావు దానికి ఖర్చు పెట్టావా, లేక 580 కోట్లు జీవో ఇచ్చేశాను, ఆ జీవోలో డబ్బులు వేసేసాను నిర్వాసితులకని చెప్పావు, దానికి ఖర్చు పెట్టావా, దేనికి ఖర్చు పెట్టావు జగన్ రెడ్డి? కేంద్రం నుంచి వచ్చిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి రీఎంబర్స్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు, మీ తాలూకా ఖర్చు పెట్టిన డబ్బులు 6,280 కోట్లు పోలవరం నిర్వాసితులకు ఇచ్చావా? సూటిగా స్పష్టంగా జగన్ రెడ్డి నేను అడుగుతున్నా. కేంద్రం ఇచ్చిన సమాధానం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకి స్పష్టంగా ఇచ్చిన సమాధానాన్ని నేను ఇవాళ ఎత్తి చూపిస్తా ఉన్నా. 72% చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తే ఇవాళ కేంద్రం 77% పనులు పూర్తి కాలేదంటే హెడ్ వర్క్స్లో నువ్వు 38 నెలల్లో 4% చేసావా, 5% చేసావా, పర్సెంటా 1/2%? ఎందుకు బ్రదర్ బుల్లెట్ దిగిందా లేదా అన్నారు కదా, ఎక్కడ దిగింది బుల్లెట్? జూలై 20 కల్లా 17,000 మంది నిర్వాసితులకి ఇళ్ళు కడతా అన్నాళ్ళు ఏమైపోయారు? జగన్ రెడ్డి 17,000 పోలవరం నిర్వాసితులు ఏమైపోయారు? నట్టేట గోదావరిలో ముంచేశావు. పోలవరం నిర్వాసితులకి ద్రోహం చేశావు. ఆదివాసీ సోదరులకి, గిరిజన సోదరులకి, గిరిజనేతరుల సోదరులకి నట్టేట నిలువున గోదావరి నీళ్ళలో ముంచేశావు. ఒక్కరోజు భోజనం పెట్టావా? పక్క ప్రభుత్వం, పక్క రాష్ట్రం 10,000 కోట్లు ఇస్తూ ఉంది, 10,000 రూపాయలు ఇస్తూ ఉంది. ఎవరైతే గోదావరి వరద బాధితులకి పక్క రాష్ట్రం 10,000 ఇస్తూ ఉంటే నువ్వు 2,000, ఆ 2,000లో 1,000 రూపాయలు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఆ 2,000లో ₹1 రాని కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు పోలవరం నిర్వాసితుల దగ్గర, పోలవరం వరద బాధితుల దగ్గర ప్రతి మండలానికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వస్తే కనీసం పశువులకు గడ్డి పెట్టావా? కనీసం పశువులకు మిక్చర్ ఇచ్చారా? పేదవాళ్ళకి బియ్యం ఇచ్చారా? 4 ఉల్లిపాయలు 4 బంగాళదుంపలు ఇస్తే సరిపోయిందా? 6,200 కోట్లు ఎక్కడా? 4 ఉల్లిపాయలు 4 బంగాళదుంపలు ఎక్కడా? ఏమైపోయాయి? పోలవరం ప్రాజెక్టులో వచ్చిన 6,200 కోట్లు లిక్కర్ కంపెనీలకు కట్టావా? జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసే కంపెనీలకి అడ్వాన్స్ ఇచ్చావా? ఏ కార్యక్రమాలకు మళ్ళీ ఇచ్చావు జగన్ రెడ్డి? ఏ కార్యక్రమాలకు ఖర్చు పెట్టించావు? సొల్లు కబుర్లు చెప్పారు. వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, సొల్లు కబుర్లు చెప్పారు. ఇవాళ మేము స్పష్టంగా పార్లమెంటు సమాధానాలు చూపిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాసిన ఉత్తరం చూపిస్తున్నాం. స్పష్టంగా చెప్పారు, గడ్డి పెట్టారు. ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ గ్రూప్, ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏమన్నా ఎక్కడన్నా బాధ్యత తీసుకున్నారా? నిర్మాణం షెడ్యూల్ నువ్వే ఇచ్చావు. ఏప్రిల్లో మేము ఉద్ధరిస్తాం, జూలై 22 కల్లా లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణం పనులు పూర్తి చేస్తానన్నారు.
చేశారా అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. డబ్బులు లేవా? అప్పు తెచ్చినా? ఎక్కడికి వెళ్ళాయి డబ్బులు? 5,50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? 4 నెలల్లో 40,000 కోట్లు పైకి తెచ్చావు, ఎక్కడికి వెళ్ళాయి? 6,200 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? చాలా స్పష్టంగా మీరిచ్చిన షెడ్యూల్ ఏప్రిల్ 22, జూలై కల్లా లోవర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేస్తానన్నారు. ఎందుకు పూర్తి చేయలే? ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈ వైఫల్యం మీది కాదా? ప్రతి సోమవారం పోలవరంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు నిర్మాణ పనులు పరిగెత్తిస్తే ఎగతాళి చేశారు. పీపీఆర్టీ అధికారుల్ని, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారుల్ని, జిల్లా కలెక్టర్లని, ల్యాండ్ ఎక్విజిషన్ అధికారుల్ని అందరినీ సమన్వయం చేసి పనుల్ని 72% తీసుకెళ్తే ఇవాళ ప్రాజెక్టు 77% హెడ్ వర్క్స్లో పనులు వెళ్ళలేదంటే మీ అసమర్థత కాదా? మీ చేతగాంతనం కాదా? ఇవాళ జూన్ 21 ద్వారా ఎంత కాంక్రీట్ వేశారని ఒక సోదరుడు గోడపాటి నీరజ్ కుమార్ ప్రశ్న అడిగితే ఆగస్టు 22, 3 ఆగస్టు 22 ఏం చెప్పారండి? టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ దట్ హ్యాస్ బీన్ poured ఇన్ ద ప్రాజెక్ట్ సిన్స్ జూన్ 2021. దానికి వచ్చిన సమాధానం సమాచార హక్కు చట్టం కింద, యాజ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ డన్ సిన్స్ జూన్ 2021 ఇన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ 1.32 lakh cubic meters. 132,000 క్యూబిక్ మీటర్లో జూన్ 21 తర్వాత కాంక్రీట్ వేసామని చెప్పి వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద పీపీఏ వాళ్ళు సమాధానం తెలియజేశారు. జగన్ రెడ్డి, ట్రాన్స్ట్రాక్, నవోగా ఇంజనీరింగ్ కంపెనీ దగ్గర 28 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్పిల్వేలో, స్పిల్ ఛానల్లో మొత్తం ఆ ప్రాంతంలో 28 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తే స్పిల్వే నిర్మాణం చేయలేదని మీ మంత్రి మాట్లాడుతున్నాడు. ఎంత కాంక్రీట్ వేసావు మంత్రి? ఎంత కాంక్రీట్ వేసావు ముఖ్యమంత్రి? ఎన్ని లక్షలు వేసావు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి గైడ్లైన్స్కి విరుద్ధంగా జీవోలు, పీటర్ కమిటీని అడ్డం పెట్టి 2 ఏజెన్సీలతో పనులు టెండర్ ఫైనల్ చేస్తామని జీవోలు ఇచ్చి, జీవోను వైలేట్ చేసి, సివిసి గైడ్లైన్స్ను వైలేట్ చేసి, టెక్నికల్ బిడ్ ఫైనల్ అవ్వకుండా ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి జగన్ రెడ్డి విచారణ జరిపితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో జైలుకి వెళ్తాడు. మళ్ళీ చెప్తున్నా, సివిసి గైడ్లైన్స్ వైలేట్ చేశాడు, రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోనే వైలేట్ చేశాడు, ఏదైతే డిపార్ట్మెంట్ కోడ్ ఉందో దాన్ని వైలేట్ చేశాడు. ఇవన్నీ కూడా
విచారణ జరిపితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో జగన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, టెక్నికల్ ఏదైతే సవరించిన షెడ్యూల్ ఏప్రిల్ 22లో మీరు ఏదైతే ఇచ్చారో జూలై కల్లా లోవర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేస్తామని మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే మీరు పనులు పూర్తి చేయలేదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ తప్పెత్తి చూపించింది. తర్వాత 9/5/22న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO సమీక్ష సమావేశంలో కూడా స్పష్టంగా హెచ్చరికలు చేశాడు. లోవర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకపోతే సకాలంలో పనులు చేసే ప్రాంతం అంతా ఇబ్బందులు వస్తాయి, వరద నీరు చేరుతుంది, ఇమీడియట్గా పూర్తి చేయమని మీకు హెచ్చరికలు ఇచ్చారు. అదేవిధంగా మే 22లో కూడా జలశక్తి ఏదైతే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సలహాదారు కూడా మే 21-22లో కూడా స్పష్టంగా లోవర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. చెప్పినప్పటికి కూడా పూర్తిగా మీరు వాస్తవ పరిస్థితుల్ని పట్టించుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు, తర్వాత సంబంధిత శాఖ అధికారులకు చెప్పారు. మీ టైం ఫ్రేమ్ కానీ మీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ ఏదైతే మీరు డబ్బులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఏదైతే వర్షాకాలంలో ఏదైతే క్లే కోరు పనులుంటాయో అవన్నీ కూడా వర్షా పడేటప్పుడు చేయడానికి ఇబ్బంది ఉంటుంది, అవి కూడా రైనీ సీజన్ వచ్చే లోపలే పూర్తి చేయాలని కూడా టెక్నికల్ పీపుల్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO చెప్పాడు. సెంట్రల్ వాటర్ ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ అడ్వైజర్ చెప్పారు. ఇంతమంది చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి నిపుణుల కమిటీ వాళ్ళు జూన్ 19, 2022 కూడా చాలా స్పష్టంగా చెప్పారు. CEO PPA మీటింగ్లో చాలా స్పష్టంగా చేనేసి 0 నుంచి 680 వరకు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 154 ప్యానెళ్ళకి 104 ప్యానెల్లే చేశారు. ఏదైతే ఎర్త్కామ్ రాక్ఫిల్ డ్యామ్ 18 మీటర్లు 19 మీటర్లో ఉంది, వరద వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎర్త్కామ్ రాక్ఫిల్ డ్యామ్ పనులకి ఇబ్బంది వస్తుంది. ఏదైతే డయాఫ్రమ్ వాల్ పనులు మేము ఇచ్చిన ఆదేశాలు కూడా మీరు చేసే పనులకు కూడా మరి మీకు ఇబ్బందులు వస్తాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన విధానంగా డిజైన్స్ కూడా మేము సకాలంలోనే పూర్తి చేశాం. అన్నీ చేసినా కూడా మీరు డీవాల్ కందకాల నిర్మాణం వల్ల మేము చేయలేకపోయాం, మేము ఆ ఇబ్బందుల వల్ల మేము చేయలేకపోయామని మీరు ఇవాళ చేతులెత్తేసే కార్యక్రమం ఇవన్నీ కూడా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంత స్పష్టంగా డైరెక్టర్ EMB అడ్వైజర్ కేంద్ర జలవనరుల శాఖ టెక్నికల్ కమిటీ PPA ఇంతమంది స్పష్టంగా చెప్తే ఏం చర్యలు తీసుకున్నావు జగన్ రెడ్డి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కావచ్చు, ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ కావచ్చు, ఈ ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర జలవనరుల శాఖ సంబంధిత అధికారులు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోయారు? మానవ వనరుల విషయంలో కానీ లేకపోతే డబ్బు ఏర్పాటు చేసుకునే విషయంలో కానీ ముందస్తు ప్రణాళికలు కానీ మైక్రో లెవెల్లో పర్యవేక్షణ పనులు సమాచారం కానీ సకాలంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ని ఏర్పాటు చేసుకోమని నిర్మాణం మీద నిర్వహణ మీద సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయటం అని కానీ ఇంత స్పష్టంగా PPA చెప్తే చేతులెత్తేసావు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించావు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల, జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, జగన్ రెడ్డి తనం వల్ల, జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కక్కుర్తి వల్ల, జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇవాళ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేక చేతులెత్తేశారు మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, సహాయ మంత్రి పార్లమెంట్లో రాజ్యసభలో లోవర్ కాపర్ డ్యామ్ ఇబ్బందుల వల్ల
ప్రాజెక్ట్ సైట్లో నిర్మాణం చేసే పనులు ప్రాంతంలో గోదావరి వరద వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపలేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పనులు చేయకపోవటం, ఇవన్నీ కూడా రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగాయి, నిర్లక్ష్యం వల్ల జరిగాయి, బాధ్యతారాహిత్యం వల్ల జరిగాయి. దీనికి సమాధానం చెప్పమని స్పష్టంగా పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. కాబట్టి నేను స్పష్టంగా జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, 6,200 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72% తీసుకెళ్లిన పనుల్ని ఎంత శాతం పూర్తి చేశావు? ప్రాజెక్ట్ సైట్లో ఎంత పూర్తి చేశావు? స్పిల్వేలో ఎంత కాంక్రీట్ వేసావు? స్పిల్ ఛానల్లో ఎంత కాంక్రీట్ వేసావు? లేదా ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ పనులు ఎంత మేరకు చేశావు? డయాఫ్రమ్ వాల్ ఇబ్బంది రావటానికి గోదావరి వరదలో ఆ ప్రాంతానికి రావటం అధికారులు హెచ్చరించినా కూడా పనులు క్యాన్సిల్ చేసి నిర్మాణం చేస్తూ ఉన్న ఏజెన్సీని ఇమీడియట్గా 15 రోజుల్లో డ్యామ్ సైట్ వదిలేయమని 2019లో మీరు ఆదేశాలు ఇవ్వలేదా? మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్మాణం చేసే ఏజెన్సీ డ్యామ్ సైట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఏదైతే పీపీఏ ఎమర్జెన్సీ మీటింగ్ ఆగస్టు 2019లో హెచ్చరికలు చేశారు, వరదలు వస్తున్నాయి, డయాఫ్రమ్ వాళ్ళని జాగ్రత్తలు తీసుకోండి, దానికి తగ్గ ఏర్పాట్లు చేయమని పీపీఏ ఎమర్జెన్సీ మీటింగ్లో హెచ్చరించింది. రివర్స్ టెండరింగ్కి వెళ్ళొద్దని హెచ్చరించింది. ఏమన్నా ఇబ్బందులు వస్తే పోయిన ఏజెన్సీని అడగాల, వచ్చే ఏజెన్సీని అడగాల, సమాధానం చెప్పమని కూడా అడిగితే నవంబర్ 2019లో రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి మీరు ఇచ్చిన జీవోని పక్కన పెట్టి 2 ఏజెన్సీలు కూడా పాల్గొనకుండా ఒకే ఏజెన్సీ పాల్గొనుంటే 2019 నవంబర్లో కొత్త ఏజెన్సీకి ఇచ్చి 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని డ్రామాలాడి ఇవాళ మళ్ళీ అంచనాలు పెంచేసి ఇసుక కట్టబెట్టి దోపిడీ చేసి అంచనాలు పెంచేసి ఇవాళ మీరు ప్రాజెక్ట్ని ముంచేసి పోలవరం నిర్వాసితుల్ని ముంచేశారు. పోలవరం ప్రాజెక్టుని కూడా గోదావరి వరదల్లో ముంచేశారు. జగన్ రెడ్డి పోలవరం నిర్వాసితుల్నే ముంచలా, పోలవరం ప్రాజెక్టును కూడా ముంచేశాం. గోదావరి ఫ్లడ్ తీసుకొచ్చి అప్పర్ కాపర్ డ్యామ్, లోపర్ కాపర్ డ్యామ్ మధ్యలో గోదావరి వరదని ముంచేసి నిర్వాసితులతో పాటు పోలవరం డ్యామ్ను కూడా స్పష్టంగా ముంచేశామని పోలవరం ప్రాజెక్టు స్పష్టంగా ఈ పాపాలన్నీ కూడా ఎత్తి చూపించింది. ఏం సమాధానం చెప్తావు? నీతి ఆయోగ్ సూచనల మేరకు పోలవరం ప్రాజెక్టు మీద, నిర్వాసితుల మీద, ల్యాండ్ ఎక్విజిషన్ మీద, రీహాబిలిటేషన్ మీద, రీసెటిల్మెంట్ మీద ఐఐటి హైదరాబాద్ స్పష్టంగా 124 పేజీలు ఏప్రిల్, ఆగస్టు, నవంబర్ మధ్యలో ఆ ప్రాంతంలో 4 నెలలు తిరిగి స్పష్టమైన రిపోర్ట్ 124 పేజీల రిపోర్ట్ ఇస్తే జగన్ రెడ్డి ఎందుకు మూసుకు కూర్చున్నాడు? ఎందుకు నోరు తెరవలేకపోతున్నాడు? ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఐఐటి హైదరాబాద్ మీ నిర్లక్ష్యాన్ని, మీ అసమర్థతని, మీ చేతగాంతనాన్ని, మీ పరిపాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తే ఎందుకు జగన్ రెడ్డి మూసుకు కూర్చున్నాడు? ఎందుకు జగన్ రెడ్డి తాడేపల్లి కొంపలో నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు? ఎందుకు 31 మంది ఎంపీలుండి 13 సార్లు ప్రధానమంత్రిని కలిసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి డబ్బులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మంజూరు చేయించలేకపోయాడు? 31 మంది ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా? ఆంధ్రభవన్లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 2019లో 55,548 కోట్లకి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తీసుకొస్తే 38 నెలల్లో ఏం
చేస్తూ ఉన్నారు జగన్ రెడ్డి. ప్రధానమంత్రిని కలిసిన దాంట్లో పోలవరం ప్రాజెక్టు గురించి ఏమడిగావో మీడియా ముందు పెట్టే దమ్ముందా? నువ్వు ఇచ్చిన లేఖలో, నువ్వు ఇచ్చిన రిప్రజెంటేషన్స్, నీతి ఆయోగ్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వాసుల గురించి మాట్లాడావా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడావా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ DPR2 ఆమోదం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేయమని నీతి ఆయోగ్లో అడిగావా? 12 సార్లు ప్రధానమంత్రిని అడిగితే అడిగావా? నీ 31 మంది ఎంపీలు రాజ్యసభలో, లోక్సభలో ప్రభుత్వాన్ని నిలదీశారా? ఎందుకయ్యా మీరు తాడేపల్లి కోటలో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? కోటలో ఉండి ఏం బీకారు? మీరు కోటలో ఉంటే ఏంటి, పేటలో ఉంటే ఏంటి? అసమర్థుడు ఎక్కడుంటే ఏంటి? చూడండి, ఇదే యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు గారు సమర్థ పరిపాలనలో సోమవారం పోలవరంగా బ్రహ్మాండంగా 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా దేశ చరిత్రలో 16 జాతీయ ప్రాజెక్టులో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర పౌర శాఖ మంత్రులిద్దరూ కూడా బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు 2018కి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి నా చేతుల మీద తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒకే రోజు కంటిన్యూస్ పోరింగ్ కింద 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ జాతీయ ప్రాజెక్టులో ఒక రోజులో కాంక్రీట్ వేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు రికార్డులకు ఎక్కింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు అవటం వల్ల, పరిపాలన అనుభవం లేని వ్యక్తి అవటం వల్ల ఒక జాతీయ ప్రాజెక్టు గొంతు కోశాడు. ఒక జాతీయ ప్రాజెక్టుని నిట్ట నిలువున గోదావరి వరదలో ముంచేశాడు. 1,05,000 కుటుంబాలు త్యాగాలు చేసి ఆ గిరిజన బిడ్డలు కన్నీళ్ళు వచ్చినాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు వాళ్ళ గాథలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు భూములు పోయి, భూమికి భూమి లేక ఇళ్ళు కోల్పోయి, కరెంటు స్తంభం ఎత్తుపైగా గోదావరి వరదొచ్చి పశువులు కొట్టుకుపోయి, ఆధార్ కార్డులు కొట్టుకుపోయి, రేషన్ కార్డులు కొట్టుకుపోయి, బతుకు జీవనం కొట్టుకుపోయి వాళ్ళు కొండలో గుట్టలెక్కితే జగన్ రెడ్డి హెలికాప్టర్ మీద వెళ్ళి ఒక పెళ్లి కొడుకు ఊరేగింపుకి వెళ్ళినట్టు ముఖ్యమంత్రి బూట్లు తడవకుండా, బూట్లకు బురదంటకుండా పోలవరం నిర్వాసితుల్ని కార్డులు ఇచ్చి పరామర్శించి కలెక్టర్లకు 100 మార్కులు వేసి జగన్ రెడ్డి 0 మార్కులు వేసుకొని బడాయి కబుర్లు చెప్పి తాడేపల్లిలోకి వచ్చి తొంగున్నాడు. నేను అడుగుతున్నా, జగన్ రెడ్డి సిగ్గుగా లేదా? 1,05,000 కుటుంబాలు త్యాగాలు గుర్తులేవా? ఎంత మోసం చేసేవాళ్ళని. 19 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 5,000 ఇస్తా. ఏంది ఇచ్చారు? ఏమిచ్చారు? మీ మంత్రి ఎప్పుడన్నా వీటి గురించి మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చే దమ్ముందా? నేను అడుగుతున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రిని. 48 గంటలు, 24 గంటలు, 72 గంటలు దమ్ము ధైర్యంగా నేను అడిగే ప్రశ్నలకి ఈ పాపం మీదే, దీనికేం సమాధానం చెబుతావు? ఈ పాపం మీదే దీనికేం సమాధానం చెప్తావు? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ పాపం వైసీపీ ప్రభుత్వాందే, ఈ పాపం జగన్ రెడ్డిదే. జగన్ రెడ్డి మూర్ఖత్వం, జగన్ రెడ్డి అహంకారం, జగన్ రెడ్డి బాధ్యతారాహిత్యం, జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా. నీ మూర్ఖత్వం వల్ల, నీ తెలివి తక్కువ వల్ల, నీ బాధ్యతారాహిత్యం వల్ల, నీ అనుభవం రాహిత్యం వల్ల 50 లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్ళాయి. రాయలసీమ బంగారంగా గోదావరి తల్లి వెళ్ళేది. గోదావరి కృష్ణ అనుసంధానం బ్రహ్మాండంగా వెలుగొండకి వెళ్ళేది, బొల్లాపల్లికి వెళ్ళేది, సోమశిలకి వెళ్ళేది, కందలేరుకి వెళ్ళేది. రాయలసీమ
4 జిల్లాలకు వెళ్ళేది. ఉత్తరాంధ్ర సుజల ద్వారా పాత 3 జిల్లాలు బ్రహ్మాండంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ ప్రాంతాలకు వెళ్ళేది. ఇవాళ మొత్తం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా అనిశ్చిత పరిస్థితికి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దద్దమ్మలు, అసమర్థులు మీరు పరిపాలన చేయడానికి అర్హులు కాదు జగన్ రెడ్డి. మీకు సిగ్గుసారం ఉంటే ఎవడైనా సరే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగలేరు. ఇంత ద్రోహం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చేసి సిగ్గు లేకుండా బాధ్యతారాహిత్యంగా మా పార్టీ నాయకుల్ని, మా పార్టీని, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే సిగ్గుందా మీకు అని అడుగుతున్నా, బాధ్యత ఉందా అని మీకు అని అడుగుతున్నా. సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాడు ముఖ్యమంత్రి? దీనికి సమాధానం చెప్పు. ఈ పాపం నీదే. విత్ ఆల్ డీటెయిల్స్ పీపీఏ స్పష్టంగా చెప్పింది. మొత్తం అన్ని కాగితాలు నేను ఇస్తాను మీడియాకి. దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమాధానం చెప్పు. రైతులకు సమాధానం చెప్పు. పోలవరం నిర్వాసితులకు సమాధానం చెప్పు. 5 కోట్ల ప్రజలకి సమాధానం చెప్పు. బాధ్యత ఉందా లేదా నీకు? గోదావరిలో ముంచేసావా లేదా పోలవరం డ్యామ్ని? గోదావరి వరదల్లో నిర్వాసితుల్ని ముంచేసావా లేదా? సమాధానం చెప్పు. బాధతో, ఆవేదనతో డ్యామ్ చుట్టూ 70 సార్లు తిరిగి 40 సార్లు పైగా చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి ఒక ముఖ్యమంత్రి. వారం సోమవారం పోలవరం. అంత బాధ్యతతో ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పళ్ళు పెరిగెత్తిస్తే సిగ్గుసారం లేకుండా పోలవరం పునాదులు లేవలేదు. అమరావతి గ్రాఫిక్స్ బుద్ధి లేదని, సిగ్గు లేదని అడుగుతున్నా. మీరా పరిపాలకులు ఎందుకే కోటల్లో కబుర్లు చెప్తారు? రా, మీడియా ముందు రా, ప్రజల ముందుకు రా, సమాధానం చెప్పు. ఎన్నోళ్ళు మూసి కూర్చుంటారు. ఎన్నోళ్ళు సమాధానం చెప్పకుండా జగన్ రెడ్డి పారిపోతాడు. దీనికి సమాధానం చెప్పు. ఈ కాగితాలకు సమాధానం చెప్పు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సమాధానం చెప్పు. కేంద్రం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. లోక్సభలో, రాజ్యసభలో వచ్చిన సమాధానాలకి సమాధానం చెప్పు. 6,200 కోట్లు పోలవరం నిర్వాసితులకు వచ్చిన డబ్బుల గురించి లెక్క చెప్పు. వీటన్నిటికీ జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి నోరు తెరగకపోతే, ముఖ్యమంత్రి పోలవరం మీద ప్రజలకి, రైతులకి, నిర్వాసితులకి సమాధానం చెప్పకపోతే తప్పు ఒప్పేసుకునేటని కూడా జగన్ రెడ్డికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.